గైస్ ఇప్పుడు అయితే మనం గుళ్ళకైతే వెళ్తున్నాం. అయితే వచ్చేసినాం. ఒకసారి గుండాన్ని చూడు ఎట్లున్నాం. ఇంకోటి చెప్పేది ఏంటంటే ఈ వీడియోకి మేము లైక్ టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నాం. 150 లైక్స్ కనుక మీరు టార్గెట్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ లో ప్రజెంట్ అంటే గుట్టకి సగం ప్లేస్ లో అయితే క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. Hey guys, welcome back to our channel Mana Crazy Experiments. సో గాయ్స్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేసేది ఏంటంటే మన దగ్గరలో అయితే ఒక చెన్నకేశ్వర గుట్ట అని చెప్పి జాతర జరుగుతుంటది. ప్రతి హోలీకి నుంచి ఉగాది వరకు జరుగుతుంటది. సో ఈ రోజు ఆ గుట్ట అనేది మేము ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఒక వ్లాగ్ లాగా మేము అందరికి చూపిస్తాం. అంటే ఇప్పుడు అంతా అసలు అడవిలాగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఏముండదు, ఓన్లీ టెంపుల్ అడవి అట్లనే ఉంటది. జాతర టైంలో అయితే ఫుల్ పబ్లిక్ తో ఉంటది. 1 month అయితే జాతర స్టార్ట్ అవుతుంది. మేము కూడా ఫస్ట్ టైం జాతర లేనప్పుడు ఎల్లుడు మేము కూడా ఫస్ట్ టైం చూద్దాం. మన పురాతన కాలం నుంచి జాతర జరుగుతా ఉంది. ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం. మనం ఎప్పుడు పోలేగా పింగస్తా పైకి. మేము కూడా ఫస్ట్ టైం అసలు జాతర లేని టైంలో ఇట్లా పోడు కొంచెం భయం కూడా అవుతుంది. ఎందుకంటే గుడి అక్కడ కొండ మీద ఉంటది. నేను మీకు పోయేదారే నాకు గుట్ట చూపిస్తా. అరే మంచు ఉన్నట్టు అది కనబడదు. కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం గైస్. ఇప్పుడైతే లెట్స్ గో. గైస్ మేము వెళ్ళేదారిలా ఒక రేగు చెట్టు కనబడ్డది. ఇగో కథం మామూలు చూడు దండయాత్ర మొదలు పెట్టిళ్ళు. లడ్డగాడైతే ఓ తెంపేటోళ్ళకి పోటీ పడిగా తెంపుతాడు. మస్తున్నాయి రెగ్గాయలు అయితే బాగున్నాయి. ఇవి రెండు మీరు వాడు జేబు నింపిన బొమ్మతోడు ఇవే. అరే నువ్వు గని తెంపి అందరికంటే తక్కువ నీ ఉన్నాయి రా. జేబు నింపిన వాడు నోట్లేసుడు ఎక్కువ. గీతకాయలు పోయినప్పుడు అంటే ఈశ్వరానికి గీతకాయలు తీసుకుపోయినావు అనుకో మనం ఒక్కొక్కటి తింటాం కదా. వాడు గిన్నె కుప్ప పడతాడు. వాడు పొదం పాన్ రా. లేట్ అవుతుంది. మళ్ళీ ఎండ కొడితే మనం గుట్టెక్కలేం. గాయస్ ఇప్పుడు మనం ఎక్కే గుట్ట ఇదే. ఆ మీద నూనె పోస్తారు. ఇప్పుడు ఈ గుట్ట మనం సగంలో టెంపుల్ ఉంటుంది. నూనె పోసేది మొత్తం జాతర అయిపోయి అంత వరకు వెలుగుతూనే ఉంటది. ఇప్పుడైతే మనం ఇదే ఎంట్రీ. వెళ్ళిపోదాం ఇక. సో గైస్ మనం అయితే ఇప్పుడు ఇక్కడ దగ్గర అంటే సగం వరకు అయితే బైక్ మీద రావచ్చు. మిగతా సగం మనం వాక్తోనే వెళ్ళాలి. మీకు ఆ గుట్ట కనబడుతుందేమో అక్కడ ఆయిల్ పోసేది ఉన్నది. మేము ఇప్పుడు ఎక్కుదామా లేదా అనేది అయితే అక్కడికి ఎక్కినాక చూస్తాం. ఎందుకంటే ఇక్కడి నుంచే నడుచుకుంటూ ఎక్కాలి కాబట్టి చూద్దాం అది ఎక్కగలుగుతామా లేదా. కొంచెం ఇబ్బంది అది. అంటే జాతర టైంలో ఎక్కవచ్చు. ఎందుకంటే అప్పుడు క్లీన్ చేసి ఉంటుంది, మంచిగా ఉంటుంది, రోడ్ ఎక్కడట్టు ఉంటుంది. ఇప్పుడు అంతా చెట్లతోటి ముళ్ళ కంపలతోటి ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఎక్కలేము. సో ఇప్పుడైతే మనం వాటితో వెళ్దాం. బైక్స్ అయితే ఇక్కడ పెట్టినాం. అక్కడ రీల్స్ చేసే ప్లేస్ కూడా ఇదే. అక్కడికి బైక్స్ వెళ్తాయి కానీ ఇప్పుడు అంత వర్షం పడి అంత జారుతుంది, స్కిడ్ అయితే మనకి ఎందుకు అంత రిస్క్ క్లీన్ ఉండదు. అంతే జాతర టైంలో అయితే మొత్తం క్లీన్ చేసి రోడ్ లాగా ఉంటది. ఇప్పుడు అంతా వర్షం పడి ఆ వరదలు వచ్చి పొక్కలు అంత నీట్గా ఉండదు. కాబట్టి మనం వాకి వెళ్తేనే బెటర్, సేఫ్టీ అన్నట్టు. సేఫ్టీ కొంచెం మిస్ అయితే డైరెక్ట్ ఇప్పుడైతే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ఎక్కడం స్టార్ట్ అయింది గాయస్. ఇప్పటి దమ్ము స్టార్ట్ అయింది. ఎండ రాకముందుకి ఎర్లీ మార్నింగ్ నుంచి ఎక్కుదామని చెప్పి స్టార్ట్ అయినాం అన్నమాట. అయినా ఇప్పటికే ఎండ వచ్చింది. ఈ చిన్న తొందర స్నానం చేయ అంటే ఏమో గంటలు స్నానం చేసేయండు. గాయస్ ఏమనుకోకూరి ఈ వీడియో లెంతింగ్ ఉంటది. ఎందుకంటే మనం మొత్తం ఇదంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే పార్ట్ 1 పార్ట్ 2 మనకు అవసరం లేదు. కాకపోతే కొంచెం వీడియో లెంతింగ్ ఉంటది. ఇంకా చూడండి ఈ చుట్టుపక్కల అయితే చూడండి ఎంత బాగుంటుంది. చూడండి మస్తు ఉంటది. వ్యూ పాయింట్ మాత్రం వేరే లెవెల్. నచ్చితే ఒకసారి విజిట్ చేయండి. ఏంటిది మళ్ళీ చెప్పు. ఇన్నోవా కావచ్చు. మీకు మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. వీడియోని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి అయితే చూడండి ప్లీజ్. అలాగే ఇప్పుడు లొకేషన్ మీద అయితే విజిట్ ఏంద్రా తాగినవారా అంతా మొత్తం చచ్చిపోతా. వాటర్ బాటిల్ కూడా వేసుకోవాలి కానీ అమ్మా అప్పుడే అనుకున్నాను వాడిని ఫోన్ ఇస్తాను. వాడు ఇప్పుడు ఒక్కడే ఎక్కుతాడు. బండి ఎక్కిస్తారట. వద్దు ఆయన బండాలు ఉన్నాయి, స్కిడ్ అయితే ఇట్లున్నాయి గాయస్. ఇప్పుడు జాతర టైంలో అంటే దీని ఎంత క్లీన్ ఉంటది.
వర్షాకాలం వల్ల ఇట్లా తయారైనవి. ఆల్మోస్ట్ 90% ఎక్కినాం. ఇప్పటికే కాలు గుర్చినట్టు అవుతాయి, మోసబాగుతాని. అసలు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ జాతరకు అసలు ఏంటి ఇదే మీకు దగ్గర మెట్ల లెక్క ఉండే, అసలు మెట్ల లెక్క ఉండే. ఇప్పుడు అంతా చెట్లు పెరిగి ఇట్లా అయిపోయింది. ఇక్కడ మెయిన్ ఎంట్రీ అయితే ఇది. ఇట్లా స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ లాగా ఉంటాయి అన్నమాట, రాళ్ళు అట్లా మీదకి ఎక్కాలి. కాకపోతే మనలు ఇట్లా ఇట్లా రౌండ్ చేసి అన్నట్టు మార్చేళ్ళు బండ్లు కార్లు ఎక్కడానికి ముసుతాన్ని ఎక్కేద్దాం. కొంచెం పర్సెంట్ ఇక. గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఇదంతా ప్లేస్ అంతా నార్మల్గా ఉంటుంది, చూపిరా. ప్లేస్ అంతా నార్మల్గానే ఉంటుంది. ఇందాక మేము చెప్పినాం కదా ఇటు నుంచి అసలు రూట్ అని చెప్పి, ఇట్లా వస్తాం. అట్లా మీదకి వస్తే ఇట్లా వస్తాం. కాకపోతే మొత్తం ఇప్పుడు చెట్లతో ఉంటుంది కాబట్టి అసలు అది ఎక్కడానికి ఇంపాసిబుల్. అది అటు లొకేషన్ చూపెట్టి. అయితే గుట్ట మీదకి వచ్చేసినాం. ఇది బాట, మనం వచ్చిన బాట అయితే ఇది. ఇది ఒట్ట మొత్తం గుట్ట అడవి. దొంగలు ఉండరుగా, దొంగలు. మొత్తానికి అయితే మనం వచ్చేసినాం గుడి ఉన్న ప్లేస్కి. ఒకసారి గుడి చూపిరా. ఇది అయితే గుడి మీకు ఇప్పుడు ఇట్లనే అవుపిస్తుంది. జాతర చూడండి వేరే ఉంటది. గుడి కనబడదు, మొత్తం జనం కనబడదు, మనుషులే ఉంటారు. అటు హనుమాన్ టెంపుల్ ఉంటది. ఇప్పుడు మొత్తం ఒక్కొక్కటి చూపిద్దాం. గుడికి అయితే మనం లాస్ట్కి వెళ్దాం. ఫస్ట్ అయితే గుండం అవన్నీ గుండం దగ్గర పోయి మనం కాలు కడుక్కున్నాం. గుండం ఫుల్ ఉన్నదిరా. అసలు ఈ గుండం ఎట్లా ఏర్పడింది అంటే ఈ గుడి గురించి నేను మొత్తం ముందు చెప్తా మీకు. ఈ గుండం అది ఏ కాలమైనా కానీ, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఏ కాలమైనా కానీ ఆ గుండంలో వాటర్ మాత్రం అట్లనే ఉంటాయి. ఈసారి బాగున్నాయి, ఫుల్ ఉన్నాయి వాటర్. అసలు రెగ్యులర్ కన్నా ఈసారి నీళ్ళు ఎక్కువ కనబడతాను. ఇలా ఈ అంత ఇవ్వలేని టైంలో వచ్చినాం కదా, కొంచెం గుండం చూస్తే కూడా భయం అవుతాడు. అర్థం బా ఎంట్రీ మనకు అన్ని అడ్డదారులే. ఇవన్నీ బొమ్మల షాపులు అట్లా పాడుతో నిండిపోతుంది జాతర టైంలో. ఇప్పుడు ఎట్లున్నది అడవి. ఫస్ట్ టైం మేము ఇట్లా ఎవ్వరు లేని టైంలో వచ్చుడు ఏమో మరి చూద్దాం. అక్కడ గుడి, ఇక్కడ గుడి మొత్తం ఈ గుట్ట మీద మొత్తం గుళ్ళే ఉంటాయి. అదే హనుమాన్ టెంపుల్. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. ఇటు నుంచి ఒక దారి ఉంటుంది. ఈ కొండకు ఆ వైపు ఉన్న ఊరోళ్ళందరూ ఇటు నుంచి వస్తారు. మా సైడ్ ఉన్న ఊరోళ్ళందరూ మేము ఉన్న సైడ్ నుంచి వస్తారు. ఇది ఒక బాట. ఇట్లా ఎప్పుడు రాలేదు ఒకసారి ఇట్లా వాళ్ళ సైడ్ ఉంటుంది కదా. మేము వచ్చే రూట్ అన్నా కొంచెం మంచిగా ఉండదు, కానీ ఈ రోడ్ చూడండి అసలు మనుషులు వచ్చే ఛాన్సే లేదు. ఇళ్ళకెళ్ళి నడుచుకుంటా గుట్ట ఎక్కడే కష్టం. ఇక ఒకసారి అట్లా పోందా. అయితే వచ్చేసినాం. ఒకసారి గుండాన్ని చూడు ఎట్లుందో. ప్రశాంతంగా ఉన్నాయి గాయస్. అప్పుడైతే జనాలతోని బొబ్బ లొల్లి లొల్లి అంతా ఇలా ఈతలు కొట్టుడు రచ్చ రచ్చ ఉంటది. పీస్ఫుల్ గా అస్సలు ఎండిపోదు గాయస్, ఇది అస్సలుగా ఎండిపోదు. ఇప్పుడైతే మనం కాళ్ళు చేతులు కడుక్కొని ఇక గుండం ఎట్లున్నా అది దేవుని నీళ్ళు అన్నట్టే, అది ఎట్లున్నా మనం కడుక్కోవాల్సిందే. చెప్పులు ఇప్పి వెళ్దాం. ఎలా చూసుకుంటా గుండాలో ఈ సంవత్సరం నేర్చుకుంటా గాయస్ నేనైతే. ఇద్దా ఇంకా లేదా బొమ్మ అక్కడ దాకా వాటర్ ఉండవు. మీకు నీళ్ళు చూస్తే అట్లా ఊపిస్తానే కానీ చూడు ఎంత తేటగా ఉన్నాయో. నీళ్ళు చూస్తేనే అట్లున్నాయి. ఇగో తీసుకుంటే చూడండి ఎంత తేటగా ఉన్నాయో వాటర్. అది పవర్. నీళ్ళు చల్లుకోవాలన్నమాట. అవి జాగ్రత్త అభి పడే వాళ్ళనే. చలో గాయ్స్, ఇప్పుడు అయితే గుళ్ళకి వెళ్ళి ఆ కొబ్బరికాయ కొట్టి అవన్నీ వీధి బస్సు ఇట్లా వచ్చినాం కదా, కనీసం అది కూడా చేయాలి. పోదాం, లెట్స్ గో గైస్. ఇప్పుడు అయితే మనం గుళ్ళకైతే వెళ్తున్నాం.
స్టార్ట్ అయ్యారు బయటనే ఉంటాం. చిన్నగాను కెమెరామ్యాన్ అయితే టెంపుల్లోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టిస్తారు. ఓకే పోండ్రా. ఇది అంతా మొత్తం ఇట్లా కట్టెలతోనే ఉంటాయి. గజస్తంభం ఇది గజస్తంభం. ఇప్పుడైతే గుళ్ళకి ఎంటర్ అయినాం మనం. మన యాదగిరిగుట్ట గుడి ఎట్లుంటది, రౌతు కింద దేవుడు సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంటది. దేవుడు అయితే ఇప్పుడు ఉండడు, అంటే మన ఊరు నుంచి ఊరేగింపుగా తీసుకొస్తారు దేవుని జాతర టైంలో. చూడండి ఎట్లున్నదా దేవుడు కూడా ఉన్నాడు చూడండి. దేవుడు కూడా ఉన్నాడు. కొన్ని విగ్రహాలు మన అక్క నుంచి ఊరు నుంచి తీసుకొస్తారు. అవి విగ్రహాలు, అవి బంగారియా? బంగారు విగ్రహాలు కావచ్చు. విగ్రహం చూడండి, ఇక్కడనే వెలిసింది ఇది. ఇప్పుడు కానీ ఇంత ప్రశాంతంగా ఉన్నాయి. జాతర టైంలో అసలు ఇళ్ళకి వెళ్ళి ఒక 2 నిమిషాలు కూడా ఇక్కడ ఆగలేము మనం. ఫాస్ట్ వెళ్ళిపోవడే. ఇక్కడ పురాతనం ఏవేవో పేర్లు రాసి ఉన్నాయి. అది ఏం లాంగ్వేజ్ ఏమో మరి ఏం లాంగ్వేజ్ మరి పురాతనం. ఇట్లా పట్టుకుని ఈ లాంగ్వేజ్ అట్లా కాదు, ఇట్లా చూడండి గాయస్. ఇది రౌత్, ఇది ఇగో రౌత్ మీద ఏదో లాంగ్వేజ్ ఉన్నది దీని మీద చూడండి. అప్పుడు కాకతీయులు కట్టినప్పుడు ఇది గుడి చూడు, ఏదో లాంగ్వేజ్ ఇది అవుపిస్తుందా? మీకైతే క్లియర్ గా చూపిస్తాను అనిపిస్తుంది. ఎంత నీట్గా చెక్కిలో చూడండి శిల్పాలు. గాయస్ మనైతే కొబ్బరికాయ తీసుకోబోతాను. దేవుడిగా కొట్టింది కొంచెం ప్రసాదాలకి. ఇప్పుడు ఏం ప్రసాదాలు ఉండగా దీన్నే ప్రసాదం అనుకొని మనం తిందాం. ఎంట్రీ అట్లాకెళ్ళి ఎగ్జిట్ ఇట్లాకెళ్ళి మీకు ఎగ్జిట్ కూడా చూపిస్తాను. కొంచెం వంగి పోవాలి, లేకపోతే తలకాయలు వాలుగుతాయి. మళ్ళా మనం శిబిరం మొత్తం పైకి వెళ్ళడానికి ఇక్కడ బాట ఉన్నాయి అన్నారు కదా. అక్కడికి కూడా పోవమ్మా, పైకి వస్తావు. సరే గజస్తంభం అని ముఖ్యం ఉంది. గాయ్స్ ఇప్పుడైతే నేను ఈ గుడి గురించి మాకు తెలిసింది అంటే నిజందే, మాకు తెలిసిందైతే చెప్తున్నాం. అసలు ఈ గుడి ఎప్పుడు ఎట్లా కట్టిలంటే త్రేతాయుగంలో గజేంద్ర మోక్షం అనేది మీరు స్కూల్లో పాటలలో వినే ఉంటారు. గజేంద్ర మోక్షం అనేది ఎట్లా అంటే త్రేతాయుగంలో ఇక్కడ ఒక ఏనుగు ఈ గుండం దగ్గర వచ్చినప్పుడు ముసలి పట్టుకుంటే మన దేవుడు మన చెన్నకేశ్వర స్వామి అయితే లక్ష్మీనరసింహ స్వామి చెన్నకేశ్వర స్వామి అవతారంలో ఈ గుట్టను ఇక్కడ ఉన్న గుట్టను 2గా చీల్చుకొని ఆ గుహలో అయితే వెలిచి ఆ ఏనుగును కాపాడిన అదైతే చరిత్ర. అప్పుడు ఆ దేవుడు అట్లా వచ్చినప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం త్రేతాయుగం అంటే మీకు అర్థమై ఉండొచ్చు. అప్పుడు ఆ రాజులు ఆ దేవుడు వెలిచింది కాబట్టి ఇక్కడైతే గుడి కట్టి ఆ రాజుల కాలం నుంచి అట్లా మొక్కడం జాతర వైబ్ అంతా తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ గుట్ట చుట్టూరుగా మొత్తం 7 గుండాలు ఉంటాయి. 7 గుండాలలో ఏ గుండంలో కూడా అసలు ఏ కాలమైనా సరే వాటర్ అయితే ఎండిపోవు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనుషులు
జాతర టైం మనుషులు రాని టైంలో అయితే ఇక్కడ ఋషులు వచ్చి దేవుని దర్శించుకొని అయితే పోతారంట. మరి మేము కూడా అదే టైంలో వచ్చినాం. ఋషులు 1 year కి 15 రోజులు మాత్రమే ఈ గుడికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ సంవత్సరంలో 15 రోజులు మాత్రమే జాతర జరుగుతుంది. ఎప్పుడు హోలీ నుంచి ఉగాది మధ్యలో ఈ 15 రోజులు మాత్రమే జాతర జరుగుతుంది. ఇది ఈ గుడికి అయితే ఉన్న స్పెషాలిటీ. అంటే మనకు తెలియదు, మన తాతలు అట్లా వాళ్ళు చెప్పుకుంటుంటే అది మేము విని మీకు చెప్తున్నాం తెలుసుకొని. ఇదైతే ఈ గుడికి ఉన్న స్పెషాలిటీ. త్రేతాయుగం నాడి అప్పటి గుడి అంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎన్ని సంవత్సరాల గుడి. ఆ రాళ్ళు అవన్నీ అప్పుడున్న రాజులో కట్టిన గుడి అన్నమాట అది. ఇక ఇది ఈ గుడి జాతర వైబ్ అయితే ఇది. ఒకసారి మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ ఆ 7 గుండాలు కూడా మేము ఇంకొక వీడియోలో కవర్ చేస్తాం. ఎందుకంటే ఆ 7 గుండాలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఇప్పుడు ఆ తిరగాలంటే గుట్ట మొత్తం తిరుగుడు అవుతుంది. కాబట్టి తెలిసిన వాళ్ళని పట్టుకొని వచ్చి అయితే ఆ 7 గుండాలు అయితే మీకు చూపిస్తాం. ఇప్పుడైతే మిగతా ఉన్న గుళ్ళు అయితే చూద్దాం. హనుమాన్ టెంపుల్ ఉంది, ఇది మెయిన్ చెన్నకేశ్వరం గుడి అయితే ఇది. ఇప్పుడైతే మన హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. అంతా చెక్కుకుంటేనే కట్టింది. అప్పుడు రాళ్ళు చెక్కి రాజుల కాలంలో కట్టిన గుడి, మన కాకతీయులు కట్టిన గుడి, మన అవి ఆ గుళ్ళు అదే మన 1000 పిల్లర్ అలాంటి. ఇది దానికన్నా ముందు కట్టిన గుడి. ఇక అది అప్పటి కాలం గుళ్ళు అట్లున్నాయి. ఇప్పుడు కాలం గుళ్ళు అన్ని సిమెంట్. మీరు కూడా హోలీ టైంకి అయితే మేము జాతర టైంలో కూడా వ్లాగ్ చేస్తాం. మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాం. కావాలంటే మన సబ్స్క్రైబర్లకి జాతర ముందే మీ అందరికన్నా ముందు వచ్చి తీస్తాం. ఆ టైంలో మాకు మీకు హన్మకొండకు ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. మీరు కూడా రావాలంటే వచ్చేయచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం అంటే ఈ జాతర మీకు అసలేం చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ వచ్చి దేవుని మొక్కుకొని పైన శిఖరం ఉంటుంది. ఆ శిఖరం దగ్గర ఆయిలే పోస్తారు. దీపం ఉంటుంది అనమాట. దీపంలో ఆయిల్ పోస్తా అని చెప్పి మీరు మొక్కుకున్నారు అనుకో, ఆ కోరిక నెరవేరితే మీరు వచ్చి అక్కడ ఆయిల్ పోయాలన్నమాట. ఇది ఇక్కడ ఉన్న సాంప్రదాయం. వచ్చి దేవుని మొక్కుకొని, దేవుడా నాకు ఒక 1,00,000 రూపాయలు నా నెల జీతం 1,00,000 రూపాయలు వస్తే నేను నీకు ఆయిల్ పోస్తా అని చెప్పి మొక్కుకొని అది జరిగితే వచ్చి అక్కడ ఆయిల్ పోయాలి. అది ఎగ్జాంపుల్ చెప్పినా అది. ఇక ఈ జాతర అయితే చూద్దాం. ఇక మిగతా గుళ్ళు అయితే చూద్దాం పద. గాయస్ ఇప్పుడైతే మనం గర్భగుడి నుంచి కొంచెం పక్కకు వస్తే ఇక్కడనే గుండం ముంగట్నే హనుమాన్ టెంపుల్ అనేది ఉంటుంది. ఇదైతే హనుమాన్ టెంపుల్. ఇది కూడా అప్పుడు కట్టిన టెంపులే, అదే ఆ రాజులు కట్టిన గుడి ఇది కూడా. ఇదైతే హనుమాన్ విగ్రహం. లోపల ఎట్లుందో మనం చూద్దాం. ఇంకా 2-3 గుళ్ళు ఉన్నాయి కానీ ఆ దేవుళ్ళు ఏందో అనేది మనకు క్లారిటీగా తెలియదు. నాకైతే ఉన్నాయి, అటు సైడ్ ఒక గుడి ఉన్నది, అటు ఒక గుడి ఉన్నది, 2-3 గుళ్ళు ఉన్నాయి. ఇదైతే మెయిన్ గుండం. 7 గుండాలని చెప్పుకున్నాం కదా. 7 గుండాల ఇదైతే గర్భగుడికి దగ్గర ఉన్న గుండం, మెయిన్ గుండం ఇదైతే. 7 గుండాలు, మిగతా 6 గుండాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుట్ట చుట్టూ 7 ఉన్నాయో మనకు కూడా తెలియదు. పైకి శిబిరం పైకి వచ్చి చూపిస్తాం మేమైతే. ఆ శిబిరం పైకి వెళ్తే పూత అన్ని కనబడతాయి అన్నారు కానీ కనబడవు కదా. ఆయిల్ పోసే దగ్గరికి వెళ్తే 2-3 గుండాలు అయితే కనబడతాయి. అటు సైడ్ ఉంటాయి కానీ మనం ఇప్పుడు తిరగలేము, తెలియదు కదా. తప్పిపోయినాం అనుకో 2-3 రోజులకో 3 రోజులకో ఇంటికి రావాల్సి వస్తుంది. సరే సిగ్నల్స్ కూడా ఉండవు కదా. ఇప్పుడైతే మనం ఇంకొక గుడి దగ్గరికి అయితే వచ్చినాం. చలో వచ్చేయండి. ఏంటిదిరా ఇక్కడైతే మనం జాతర టైంలో కూడా ఎప్పుడో ఒకసారి వచ్చేది ఇడికి. ఈ గుడి అంతా ఇది ఏదో చేసిండు. గుడి చుట్టూ అంతా ఏదో చేసి చూడండి. ఇక్కడైతే మరి ఈ గర్భగుడిలో అయితే దేవుడు లేడు. చెప్పలి ఈ గర్భగుడిలో అయితే మరి ఏ దేవుడు లేడు. ఇది ఏం కూడా అంత ఐడియా లేదు. ఇటు అంతా రౌతులు తీసేసిళ్ళు. ఆ నీళ్ళు ఈ నీళ్ళు అని ఇప్పుడైతే ఇక పుట్ట ఉంది గాయస్ ఇలా. ఇది ఈ టెంపుల్ ఏంటిదో మేము అప్పుడు తెలుసుకొని కంపల్సరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీని నుంచి. పైన మొత్తం కూల కొట్టేసి ఇవి గాయస్ ఈ గుళ్ళు అయితే ఇవి. ఇప్పుడైతే మనం ఇక కిందకి వెళ్ళిపోవడం అంటే మీ నూనె పుచ్చి దగ్గరికి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు వాడే బాటిల్ కూడా తెచ్చుకోలేము మనం. కొబ్బరికాయలు అట్టలాట తిన్నాం. ఇప్పుడైతే నెక్స్ట్ జాతర టైంలో మొత్తం మీకు క్లారిటీగా ఇక మస్తు ఉంటుంది చూడడానికి కూడా. అప్పుడు వీడియో మీకు మొత్తం నూనె పోసే దగ్గరికి ఎక్కి అప్పుడు వీలైతే నూనె అదే 7 గుండాలు కూడా తిరిగి మీకు చూపిస్తాం. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోం గాయస్. ఇప్పుడు మనం ఇంకో గుండం అయితే చూపిస్తాం. కనబడ్డది ఇది ఇంకో గుండం. దీనిలో వాటర్ ఉన్నాయి కాకపోతే కెమెరాలో అట్లా ఈ ఒక్కొక్క గుండానికి ఒక్కొక్క ఏమంటారు దాన్ని ఇలా దిగేది కూడా ఉంది. ఇదొక గుండం. వాటర్ చూసినట్టు వాటర్ అయితే మీకు మట్టి లెక్క అవుపిస్తుంది. మట్టి లేకుండా కానీ అది వాటరే. ఒక రాయేస్తా ఆగండి. జూమ్ చేయని లేదంట గుండాల గుండం గట్టి గిల్లే
నన్ను కొట్టారు. వాటర్ ఇది ఇంకో ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. మీకోసమే ఇష్టం. ఆ. లోతు కూడా ఎక్కువనే ఉన్నట్టున్నది కదా గైస్. మేము ఎంటర్ అయితే అట్నుంచి అని చెప్పినాం కదా, మా చిన్నప్పుడు మా వాళ్ళంతా ఊహించిన కిందనే ఉండేది. మాకు ఎంజాయ్ మాకు ఉయ్యాలలు కట్టి ఇల్లే ఊహించేది కదా, ఎంజాయ్ చేసేది guys. చిన్నప్పుడు అయితే వేరే ఇక్కడ కొత్తలం అంటే వేరే ప్రపంచం అది. కానీ ఇప్పటికి కూడా మనం ఇక్కడికే ఎక్కుతాం. వరకు ఈడ ఉండేది మేము. ఇదే చింతేడు దగ్గర ఉండేది, కానీ ఇప్పుడు ఇదే ఎంట్రీ అయిపోయింది. ఇదే entry. ఈడ ఉండలేదు మేము, వేరే ప్లేస్ ఆ చింతేడు చూడండి guys, అడు. ఈ view చూడండి. ఒక కొండలు, ఆ మధ్యలోకి ఒక చెరువు అవుపిస్తుంది. చూడండి ఇగో చుట్టూగా ఊర్ల పొలాలు, అంటే అవన్నీ ఊర్లు, ఇవి అన్ని పొలాలు. ఇది మన జాతరకు వచ్చే గుట్ట, ఇది మన చిన్నకేశ్వరం గుట్ట, ఇది మిషన్ భగీరథ. ఇక్కడ చూసారు కదా వీడియో అయితే. మీకు ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఈ వీడియోకి మేము లైక్ టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నాం. 150 లైక్స్ కనుక మీరు టార్గెట్ కంప్లీట్ చేస్తే, ఇప్పుడు మేమున్న ప్లేస్లో ప్రజెంట్ అంటే సగం గుట్టకి సగం ప్లేస్లో అయితే క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. 150 లైక్ టార్గెట్. మీరు 1000 సబ్స్క్రైబర్లు ఎప్పుడు చేస్తారో అప్పుడు మనం టెంపుల్ చూసినాం కదా, టెంపుల్ దగ్గర టెంపుల్ పక్కన అయితే క్యాంపింగ్ చేస్తాం. సో ఇక అది మీ చేతిలో అయితే ఉన్నది. ప్లీజ్ గాయ్స్, లైక్, షేర్, కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. చూస్తారు కానీ లైక్ అయితే చేస్తలేరు, కామెంట్ కూడా చేస్తలేరు. మీరు ఎంత మంచిగా మాకు కామెంట్ చేస్తే మేము అంత మంచి వీడియోలు తీస్తాం. ఇంకా చెప్పండి, ఇంకా ఏమన్నా కొత్త కొత్త వీడియోలు మీరు చెప్పండి అని ప్రతి వీడియోలో చెప్తాను నేను. ప్లీజ్ కొంచెం కామెంట్లలో మీరు చెప్పొచ్చు, అంటే ఈ వీడియో మంచిగా లేదు, ఈ వీడియో మంచిగున్నది, దీంట్లో వాడు అది చేసిండు, వీడు ఇది చేసిండు, అట్లా మీ వీడియోలో మీరు చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది కదా, అది ఏందో మీరు కామెంట్ ఇవ్వండి. వీడియో మంచిగా అనిపిస్తే మంచిగుందని చెప్పండి. అసలు ఏం చెప్పబుద్ధి కావుతారో లవ్ సింబల్ వాడేయండి కామెంట్లా. ఇక అంతే మరి, ఏం చెప్పబుద్ధి కావుతారో లవ్ సింబల్ కామెంట్లో వాడేయండి. లైక్ చేస్తే అయిపోయా గతం. ఓకే గైస్, ఇది ఈ రోజు అయితే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఛానల్. బాయ్. 150 లైక్స్ కంప్లీట్ చేస్తే క్యాంపింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. బాయ్.